గాయపరచడం కూడా జరిగింది. వారికి సాలిడారిటీ చెప్పడానికి, వారిని కూడా అందరినీ కూడా కన్సోల్ చేయడానికి, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హిందూపురంలో ఒక ధైర్యాన్ని కూడా చెప్పడానికి, మానసిక ధైర్యాన్ని కూడా చెప్పడానికి, సమన్వయం చెప్పడానికి ఈరోజు ఈ అనంతపురం నుంచి కూడా, అనంతపురం జిల్లా నుంచి కూడా నేను నాతో పాటు కూడా తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు పెద్దారెడ్డి గారు, అలాగే రాష్ట్ర గౌడ్ గారు, అలాగే అనంతపురం జిల్లా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, ఇతర కాన్స్టిట్యున్సీ నుంచి కూడా, పులివెందుల నుంచి కూడా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర గారు, అలాగే మక్బూల్ గారు, తర్వాత రంగయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు కళ్యాణదుర్గం నుంచి, అలాగే పుట్టపర్తి నుంచి కూడా మాజీ శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా, వారందరూ కూడా రావడం జరిగింది. మేము అందరినీ కూడా, అలాగే హిందూపురం పార్టీ అధ్యక్షుడు గారు ఉషశ్రీ చరణ గారిని కూడా హిందూపురంలోనే గృహ నిర్బంధం చేయడం, అలాగే సతీష్ గారిని, మక్బూల్ గారిని కూడా కదిర్లోనే కూడా ఇతర నాయకులను కూడా నిర్బంధించడం, శ్రీధర్ రెడ్డి గారిని కూడా లేపాక్షులో నిర్బంధించడం, రంగయ్య గారిని ఎవరిని కానీ రాకోకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకోకుండా పోవడం జరిగింది. మేము అనంతపురం నుంచి పోయిన వారం పట్టణ అవుట్స్కట్స్ వరకు కూడా పోయి పట్టణ కాలనీ దగ్గర పోలీసు వారు, అక్కడ డిఎస్పీ గారు, సిఐ గారు, అలాగే 2 సిఐలు గారు, మిగతా వారు అందరూ కూడా చేయడం జరిగింది. అనంతపురంలో ఇంటి దగ్గరే 2 టౌన్ సిఐ గారు, ఇంకా 2-3 పోలీసులు కూడా అటకాయిస్తే వారందరినీ కానీ మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉంటే చూపించమని చెప్పేసి మా పిల్లలు అడిగిన తర్వాత వారు ఏం లేకపోతే మేమంతా కూడా పోవడం జరిగింది. అక్కడ నిర్బంధించే రోడ్డు పైన కూడా మేమందరూ కూడా నిర్బంధించడం జరిగింది. మేము అనేక రకాలు చెప్పాం. మేము ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండేవారు. నిన్న మాకు అనేది తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ కూడా ఒక వ్యవస్థ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూడా అక్కడ ధ్వంసం చేశారు. మేము కన్సోల్ చేసి వారిని కూడా సమయం పాటించమని చెప్పడానికి మేము వచ్చినాము, కానీ ఎక్కడ కానీ మేము అల్లర్లు చేయడానికో లేకపోతే రెచ్చగొట్టడానికో మేము రాలేదని కూడా చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు, అక్కడ సిఐ గారు ఒక మాట చెప్పారు. ఇక్కడ బాలకృష్ణ గారు శాసనసభ్యులు పట్టణంలోనే ఉన్నాడు, భూమి పూజలు అవన్నీ కూడా చేస్తామన్నాడు. ఆయన సాయంకాలం వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, కాబట్టి సాయంకాలం తర్వాత మీరు కావాలంటే పోవచ్చు అని చెప్తే మేము అలా కుదరదు, మేము అతను ఒక దగ్గర ఉంటే ఇంకో దారిలో అయినా కూడా, ఎందుకంటే ఆ కార్యాలయానికి పోవడానికి 2-3 దారులు ఉన్నాయి, ఇంకొక దారిలో అయినా కూడా మేము పోవడానికి సిద్ధము అని చెప్పి మేము చెప్పినా కూడా వాళ్ళు లేకుండా మీరు పట్టణంలో ఎంటర్ కావడానికి వీలు కాదని చెప్పేసి పోలీసు జులుం కూడా ప్రకటించింది. మేము అక్కడికక్కడే రోడ్డు పైనే మేమందరూ కూడా బైఠాయించడం జరిగింది, నిరసన కూడా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో బలవంతంగా జులుం అనేది కూడా ప్రదర్శించి పోలీస్ శాఖ వారు అందరూ, డిఎస్పీ గారు, హిందూపురం డిఎస్పీ గారు, సిఐలు గారు, అందరూ మన 2 టౌన్ సిఐ గారు అందరూ కూడా జులుం అనేది కూడా ప్రదర్శించి బలవంతంగా మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ జీపుల్లోనే కూడా ఎక్కించుకొని ఈరోజు మళ్ళీ కూడా అనంతపురం పట్టణానికి కూడా తీసుకురావడం జరిగింది. పెద్దారెడ్డిని కూడా అనంతపురం పట్టణానికి కూడా రాకుండా తాడిపిత్రికి అతన్ని కూడా తీసుకోమని కూడా తరలించడం కూడా జరిగింది. నేను అడుగుతున్నాను పోలీసు వారిని కూడా, మీరు శాంతి భద్రతలు రక్షించడానికి మాత్రం మీరు నియమించబడినారా? చట్టాన్ని అమలుపరచడానికి మీరు నియమించబడినారా? లేకుంటే మీరు ఎందుకు నియమించబడినారు అని చెప్తారు. ఈ తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మీరు పనిచేయమని చెప్పి మిమ్మల్ని ఏమన్నా నియమించారా? ప్రజల యొక్క కష్టంతో ఉండే దాని జీతభత్యాలు, మీకు ఆ కష్టార్జితంతో తీసుకున్న పన్నుల రూపంలో తీసుకుని మీకు జీతభత్యాలు చెల్లించింది ఈ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడానికా? లేకపోతే ఈ గూండాలు ఏం చేసినా కూడా, అరాచకవాదులు ఏం చేసినా కూడా, ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసినా కూడా వారిని మాత్రమే మీరు అనేది కూడా సపోర్ట్ చేయడానికే మేము నియమించబడింది అని చెప్పి నేను అడుగుతాను పోలీసు వారిని. అంతేకాదు, మీరు ఏమన్నా ఈ పోలీసు వ్యవస్థనే ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఊడిగడం చేయడానికి ఈ రాష్ట్రంలో మీరంతా కూడా నియమించబడినారని చెప్పి ఒకటి ఆలోచన చేయమని చెప్పి నేను పోలీసులు అడుగుతున్నాను. అందుకేనా మీకు ఐఐపీఎస్ ఆఫీసులు ఇచ్చింది? అందుకేనా మీరు ఐపీఎస్ ఆఫీసర్, ఇండియన్ పోలీస్ సర్వీస్గా మీకు కూడా నియమించి మీరు మీ వ్యవస్థ అంతా కూడా ఇలా తీర్చిదిద్దమని చెప్పి నేను అడుగుతాను. ఈ రాష్ట్రంలో ఒక హిందూపూర్లోనే కాదు, అంతేందుకు తాడిపిత్రుల్లో కూడా అంతే. కనీసం ఒక మాజీ శాసనసభ్యుని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక చిన్న పని కూడా చేయనిరు, ఇంటికి కూడా రానిరు, గృహ నిర్బంధంలోనే ఎక్కడికక్కడ కూడా మీరంతా కూడా తీసుకొని వస్తారు. మాజీ మంత్రి వాళ్ళు ఉషశ్రీ చరణ్ కూడా పెనుగొండ నుంచి, గృహం నుంచి కూడా బయటికి రానియకుండా చేస్తారు.
ఇందుకైనా మీరందరూ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండదు. ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నాను, ఈ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా మీ అందరూ కూడా అనుకుంటున్నారేమో మేము ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పేసి. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇతర రాష్ట్రాల ఐపీఎస్ ఆఫీసర్లు జరిగిపోతే తలదించుకుంటే మీరందరూ కూడా వ్యవహరిస్తున్నారు. మీ అంతకు మీరే తలదించుకుంటున్నారు, మీ వ్యవస్థను మీరే కుప్పకూల్చుకుంటున్నారు, మీ యొక్క ప్రతిష్టను మీరే దిగజార్చుకుంటున్నారు. మీరు ప్రజల యొక్క ఉప్పు తింటూ వారిని రక్షించాల్సింది పోయి వారిని ఎవరైతే భక్షిస్తున్నారో, ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలకు క్రియేట్ చేస్తున్నారో, దాని విఘాతం కలిగిస్తున్నారో వారికి మీరు ప్రొటెక్షన్ ఇస్తారా? ఇదే నేను అక్కడ అడిగాను, ఇక్కడ కూడా నేను సూటిగా ఈ రాష్ట్రంలో ఉండే అందరి పోలీసు వ్యవస్థను కూడా అడుగుతాను. ఈరోజు ఏం తప్పు చేశాం? ఈ 1.5 సంవత్సరంలో మీరు ఎక్కడైనా కానీ అడుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అడుగుతున్నది ఒకటే ఒకటి, మీరు హామీలు అమలుపరచండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచండి. ఈ రాష్ట్రంలో కేవలం రాజధాని అమరావతి ఒకటే కాదు, మీరు ఒకప్పుడు 26 జిల్లాలు అనేది కూడా ఉన్నాయి, 26 జిల్లాలు సమానంగా కూడా చేయండి. మరీ ముఖ్యంగా అత్యంత వెనుకబడిన ఈ రాయలసీమకు కూడా న్యాయం చేయండి, సమన్వయం చేయమని అడుగుతున్నాం. కానీ మేము అడిగిన దాన్ని మేము తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షంగా మాకు హక్కు లేదా? ఇది ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా, కార్యకర్తలుగా, ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షులుగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు హక్కు లేదా? అది మేము చేసిన నేరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నేను ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాను. మీరు అధికారం ఉందని చెప్పేసి, పశు బలం అనేది కూడా మీ దగ్గర ఉందని చెప్పి అటువంటి వ్యవస్థను పెట్టుకొని మమ్మల్ని గొంతు అనేది కూడా అణచాలంటే మీ తరం కాదు, మీ తాత తరం కూడా కాదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, నేను ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి చెప్తాను, మీరు ఏ విత్తనాడితే ఆ విత్తనమే మొక్కై మొలిసి మహావృక్షమవుతుంది. ఈరోజు మీరు ఒక తప్పు చేస్తున్నారు. ఎప్పుడో కేసులు ఎప్పుడో పెట్టినవి, పాత కేసులు కూడా కోర్టు కూడా కొట్టివేసినట్టు కూడా ఈరోజు మళ్ళా కూడా తిరగదోడి కొత్తగా కేసులు రిజిస్టర్ చేసి జైలు పాలు చేసి మమ్మల్ని భయపడేయాలనుకుంటున్నారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, బంధులో ప్రాణం ఉన్నంత వరకు కూడా మీ వికృత చేష్టలకు కావచ్చు, లేకుంటే మీ యొక్క దౌర్జన్యాలకు కావచ్చు, మీ అధికార దుహంకారానికి ఎవరు కానీ తల ఒగ్గరు అని చెప్పేసి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి కూడా నేను కూడా హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఏమడిగాం అన్ని దగ్గర కూడా, అలాగే హిందూపూర్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా దాదాపుగా 4 దశాబ్దాలుగా కూడా ప్రతి సంవత్సరం ప్రతి తూరు కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. ఆత్మవిమర్శ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ వారు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీకి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు కానీ అసలు ఏం అభివృద్ధి చేశారు ఈ 4 దశాబ్దాల్లో, 40-43 సంవత్సరాల్లో అని చెప్పి నేను అడుగుతాను. కడకు మీకు అక్కడ హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించినామని ఆ పొద్దు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అనంతపురం దగ్గర పిఏబిఆర్ నుంచి మేము అందించాము, కానీ రాజశేఖర రెడ్డి గారు అందించారు, కానీ ముఖ్యమంత్రి కూడా అందించారు. కానీ ఇంతవరకు ఎవరు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి పని కూడా హిందూపూర్ పట్టణానికి చేయలేదు. ఏం జరుగుతుందో మీకు తెలీదా? ఈరోజు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు, ఈ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు ఎవరో కాదు, స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారికి బావుమరిదే, సొంతం బావుమరిదే. అతను 3 మార్లు అక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. 2014, 2019, 2024. 24లో ఎన్నికల ముందు మాత్రం ఒక 30 రోజులో 35 రోజులో కుటుంబ సభ్యులతో సహా హిందూపురానికి వచ్చి అక్కడ అనేది కూడా స్థావరం ఏర్పరచుకొని ఆ 30-35 రోజులు ఉండి గెలిచిన వెంటనే ఒక దిక్కు సినిమా, ఒక దిక్కు డబ్బు, ఇవన్నీ ఆశ చూపి గెలిచి వెంటనే మళ్ళీ కూడా హైదరాబాద్ జరిగిన ఒక గెస్ట్ ఆర్టిస్ట్ మాది. ఇక్కడ సినిమాలో ఎట్లా గెస్ట్ ఆర్టిస్ట్ ఉంటాడో అక్కడ శాసనసభ్యుడిగా గెస్ట్ ఆర్టిస్ట్ తప్ప మిగతా కాలం అంతా కూడా బాలకృష్ణ గారిది పిఎల్ఏదే రాజ్యం అని చెప్పేసి నేను తెలుస్తున్నాను. వారి అవినీతి కావచ్చు, వారి యొక్క అధికార దుర్వినియోగం కావచ్చు, పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను అన్నీ కూడా గుప్పెట్లో పెట్టుకొని చేసినాం. దీనికి వ్యతిరేకంగా కూడా గతంలో కూడా అనేక మార్లు తెలుగుదేశం పార్టీ వారి పిఏల యొక్క అగత్యాలను కూడా గురించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయాన్ని కూడా ఒత్తిడి జ్ఞప్తికి తెచ్చుకోండి అని చెప్తున్నాను. మీ పిఏ శేఖర్
2019లో జైలుకు శిక్ష అనేది కూడా తప్పు చేసి జైలుకు శిక్ష అని కూడా అనుభవించలేదా? జైలు శిక్ష ఇవ్వలేదా కోర్టే? ఇదే కోర్టే. అంతేందుకు 2022లోనో 23లోనో మీ మరొక పిఏ బాలాజీ కర్ణాటకలో బెంగళూరులో అరెస్ట్ కాలేదా అని చెప్పి నేను అడుగుతాను. ఇటువంటి పిఏలకంతా ఇచ్చేసి ఈరోజు మాకు చేస్తారా? మా గొంతు నొక్కలేరు. ఈ రోజైనా నేను అందరికి కూడా ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ దగ్గర డీజీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ దిగదార్చుకోవద్దండి. మీ ప్రతిష్ట మీరే దిగదార్చుకోవద్దండి. వారికి తొత్తులుగా వ్యవహరించద్దండి. ఇండిపెండెంట్గా వ్యవహరించండి. న్యాయం ఎక్కువ ఉంటే చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగం కూడా ఈరోజు లోకేష్ రాసుకున్నో రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మీకు ఉండేది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మీరు చూసుకొని దాని ప్రకారం మీరు నియమించబడినారు. దాన్ని చేయాలని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉండేవారు అందరికీ కూడా నేను హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేము అధికారంలో లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా లేకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేదే కాన్షియస్తో కూడా పనిచేస్తాం. మీ అధికారానికో వారికి భయపడేవారు కానే కాదని చెప్పి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.